ఓం నమో వెంకటేశాయ. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. ఇక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మీ అందరికీ కూడా సమాధానం చెప్పడం జరుగుతుంది. అలాగే తిరుమల కొండపైకి వచ్చే ప్రతి ఒక్కరు ఒక విషయం తెలుసుకోవాలి. ఆయన పిలిస్తేనే మనం తిరుమలకి వస్తాము. ఆయన చూపు మన పైన పడ్డప్పుడే మనం ఆ ప్రయాణం చేయగలం, అది మర్చిపోవద్దు. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, తిరుమల కొండపైన మధ్యాహ్నం పూట కూడా తిరుమల రూమ్స్ దొరుకుతాయండి. మీకు ఇక్కడ ఒక స్క్రీన్ పెడతాను చూడండి. సిఆర్ఓ ఆఫీస్లో తిరుమల కొండపైన నిన్న మధ్యాహ్నము 2:43 చూడండి, ఆగస్టు 6వ తారీఖున 50-100 రూపాయల రూములు దాదాపు 600 విడుదల చేయంగా 28 ఖాళీలు ఉన్నాయి. అలాగే 1000 రూపాయల రూములు 100 విడుదల చేయంగా 4 ఖాళీలు ఉన్నాయి. అంటే మధ్యాహ్నం పూట కూడా ఖాళీలు ఉంటాయి. మీరు ప్రతిరోజు నేను మీ అందరికీ చెప్తూ ఉంటాను, ఉదయం 5 నుంచి 8-9 గంటల లోపల మీరు సిఆర్ఓ ఆఫీస్లో ఆధార్ కార్డు ఇస్తే రోజుకి 2000 మంది కన్నా కనీసం రూమ్స్ వస్తాయని. ఆ పైన రావచ్చు రాకపోవచ్చు అని చెప్పడం జరుగుతూనే ఉంది. దయచేసి మీరు అందరూ తెలుసుకోండి, తిరుమల కొండపైన రూమ్స్ ఖాళీ ఉంటే మధ్యాహ్నం అయినా ఇస్తారు, సాయంత్రం అయినా ఇస్తారు, నైట్ అయినా ఇస్తారు. ప్రతి ఒక్కరు ఫస్ట్ మీరు రిజిస్టర్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. మీరు ఏ టైంకైనా వెళ్ళండి, తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో రిజిస్టర్ చేసుకోండి. ఇదంతా కూడా రూములు రాని వాళ్ళ గురించి నేను చెప్తున్నా. ఒకవేళ మీకు రూమ్ వచ్చింది అనుకోండి, మీకు అసలు ఈ కష్టము ఈ బాధ ఏమీ ఉండదు. ఒకవేళ మీకు రూమ్ వచ్చిందనుకోండి, ఇంకా మనకి ఏ కష్టమో ఉండదు. హ్యాపీగా మనము లగేజ్ పెట్టుకొని స్వామిని ఫ్రెష్ అప్ అయి దర్శనం చేసుకోవచ్చు. ఇదంతా కూడా మీ అందరూ తెలుసుకోవాలి, ఓకేనా? ఇక ఈరోజు సెకండ్ పాయింట్ ఏమిటి అంటే, నిన్న మధ్యాహ్నం 4 గంటలకు ఈ రోజుకి సంబంధించి 9000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు, అలాగే 2000 శ్రీవారి నడక మార్గం టోకెన్లు భక్తులకు తిరుపతిలోని విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో ఉచిత సర్వదర్శనం టోకెన్లు ఇచ్చారు. అలాగే శ్రీవారి నడక మార్గం టోకెన్లు అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ఇవ్వటం జరిగింది. ఈ రెండూ కూడా మీకు రాత్రి 8 గంటల కల్లా అయిపోయాయి. తక్కువ టోకెన్లు ఇచ్చారు, తొందరగా అయిపోయాయి. నేను గత వారం రోజుల నుంచి మీ అందరికీ చెప్తున్నానండి, నడక మార్గానికి సంబంధించి భూదేవి కాంప్లెక్స్లో రోజుకి 3000 టోకెన్లు ఇస్తారు. అటువంటిది గత 3 రోజుల నుంచి 2000 టోకెన్లే ఇస్తున్నారు. అవి తొందరగా అయిపోతున్నాయి. అలాగే సర్వదర్శనం టోకెన్లు రోజుకి 15,000 ఇచ్చేవాళ్ళు ఇప్పుడు కేవలం 9,000, 7,000, 10,000 ఇస్తున్నారు. అవి కూడా తొందరగా అయిపోతున్నాయి. కాబట్టి మీరు ఈ విషయాలన్నీ తెలుసుకొని, ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితిలో గత 2 రోజుల నుంచి అయితే రాత్రి 10 గంటలకల్లా టోకెన్లు అయిపోతున్నాయి. నిన్నైతే 8 గంటలకే అయిపోయాయి. ఇవన్నీ తెలుసుకొని టికెట్ లేని వారు ఒకరోజు ముందే తిరుపతి వచ్చి ఈ టోకెన్లు తీసుకోండి, ఓకేనా? ఇక ఈ వీడియోలో ఈరోజు మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, అక్టోబర్ వరకు కూడా నేను ఇక్కడ స్క్రీన్ పైన పెడతాను చూడండి. ఆన్లైన్ 300, 500, అంగ ప్రదక్షిణ, వయోవృద్ధులు, వికలాంగులు అన్ని టికెట్లు అయిపోయినాయి. అన్ని రూములతో సహా విఐపి, శ్రీవాణి బ్రేక్ దర్శనం టికెట్లు, ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవల ద్వారా సుప్రభాతంతో మాల, అలాగే అర్చన, ఈ టికెట్లు ఆర్జిత సేవ ద్వారా అన్ని టికెట్లు అన్ని 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 అక్టోబర్ దాకా అయిపోయాయి. కేవలము సెప్టెంబర్, అక్టోబర్ వారు మీరు ఏం చేయగలరు, హోమం టికెట్లు మాత్రమే బుక్ చేసుకోగలరు. ఈ హోమం టికెట్లు కూడా మీకు సెప్టెంబర్ నెలకి సంబంధించి ఆగస్టు 26 కానీ 27 కానీ విడుదల చేసే అవకాశం ఉన్నది. ప్రెస్ రిలీజ్ రాగానే మీ అందరికి నేను చెప్తా, బుక్ చేసుకోండి. ఇంకా అక్టోబర్ వాళ్ళైతేనండి మీరు సెప్టెంబర్ 25 కానీ 26 కానీ బుక్ చేసుకోవచ్చు. ఈ రెండు కూడా ప్రెస్ రిలీజ్ టీటీడీ నుంచి వచ్చాక అఫీషియల్ డేట్ మీ ముందుకు నేను తీసుకురావడం జరుగుతుంది. ఇక నవంబర్ వాళ్ళండి, మీరు దర్శనం టికెట్లు ప్రతి నెల 24వ తారీఖున ఉదయం 10 గంటలకు 300 రూపాయల టికెట్లు రిలీజ్ అవుతాయి కదండి. కానీ ఈ నెల ఆగస్టు 24 అనేది మనకు ఆదివారం వచ్చింది కాబట్టి మనకు 25వ తారీఖు ఉదయం 10 గంటలకు విడుదల చేసే అవకాశం ఉన్నది. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోండి. ప్రతి నెల 24 ఉంటుంది, కానీ ఈ నెల 25 ఉండే అవకాశం ఉన్నది. ఇక ఈ నెల ఆగస్టు 18వ తారీఖు నుంచి వెంటనే మీకు నవంబర్ టికెట్లు అన్నీ కూడా ఒకటి ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలు, ఆర్జిత సేవలు, వయోవృద్ధులు, వికలాంగులు 300 రూములు, హోమము, శ్రీవాణి బ్రేక్ దర్శనం టికెట్, ఆర్జిత సేవలు అన్నీ రిలీజ్ అవుతాయి. ప్రెస్ రిలీజ్ అనేది మనకు కేవలం ఒక 4 రోజుల్లో వస్తుంది. రాగానే నేను బ్రేకింగ్ న్యూస్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది, ఓకేనా అండి? మీకు ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితిలో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లో ఏమైనా రూమ్స్ గురించి కానీ దర్శన టికెట్లు ఉండి డౌట్లు ఉంటే అడగండి. ఒకవేళ లేకపోయినా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మీ అందరికీ నేను సమాధానం చెప్పడం జరుగుతుంది. మరి నేను వీడియోస్ ఎలా తీసుకున్నా
ధన్యవాదాలు.